ఒక్క రోజుకి 2, 3 కూరలు వండుతున్నావు, తెచ్చిన సంపాదన అంతా ఇలాగే తగిలేస్తున్నావు అని ఎవరో ఒక మహానుభావుడైతే ఒక కామెంట్ అయితే పెట్టాడండి. పెట్టినందుకు అయితే బాధలేదు కానీ వాళ్ళైతే వండుకోరేమోనండి. నచ్చిన కూర నచ్చకపోయినా కానీ తినేస్తారేమో. మాకైతే అలా ఉండదండి. మనం తెచ్చిన దాంట్లో నచ్చినట్టు వండుతుంలో నాకైతే తృప్తి ఉంటుందండి. తెచ్చిన సంపాదనలోనే మనం నేనైతే షాపింగ్ పోయినో లేదంటే ఏదైనా పట్టు చీరలు కొనుక్కోవడం అలాంటివి అయితే నేను చేయనండి. తెచ్చిన దాంట్లోనే నచ్చినట్లుగా చేస్తాను. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్ళలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే మాకు తృప్తి ఉంటుందండి. మేము తినకపోయినా కానీ ఎదుటి వాళ్ళు తింటేనే తృప్తి అనేది ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకైతే. మరి వాళ్ళ ఇంట్లో అయితే అలా చేస్తారేమో నాకైతే తెలియదండి. చిన్నపిల్లోడు అయితే ఉన్నాడు, వాడైతే తినలేడు కదండి నచ్చిన కూర అనేది. వాడి కోసం ఏదో ఒకటి చేస్తాం, దాన్నే అలా తప్పుపట్టే మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పండి. కొంతమంది అయితే మరి పాడు చేస్తారేమో, మేమైతే అలా చేయమండి. కొంతమంది ఉంటారు, అంతేగాని మేమైతే అలా ఎందుకు చేస్తాము. చేపల కూర వండుతున్నాం, అదే చిన్నపిల్లలు అయితే తినరు కదండి, వాళ్ళ కోసం ఏదో ఒకటి వండుతామండి. అంతేగాని తెచ్చిన మనం తిన్నా తినకపోయినా ఎదుటి వాళ్ళకి వండి పెట్టడంలో అది తృప్తి ఉంటుందండి. ఆ తృప్తి అనేది లేకపోతే మనం ఎంత వండినా వేస్ట్ అండి. మనం వండిన కూరను వాళ్ళు తినకుండా పాడేస్తే మనకు తృప్తి అయితే ఉండదు కదండి. వాళ్ళ ఇంట్లో అయితే అలా ఉంటుందేమో నాకైతే తెలియదండి. మనం వండుకొని అందంగా పిల్లలకి పెట్టుకోవాలండి. వాళ్ళు తిన్న తర్వాతే మనం తింటాము, అంతేనండి. కొంతమంది ఇళ్ళలో అలా ఉంటుంది, మరి వాళ్ళ ఇళ్ళలో ఉండదేమో నాకైతే తెలియదు, అంతేనండి. మనం తెచ్చిన సంపాదన ఇలాగ ఖర్చు పెట్టుకుంటామో లేదంటే దాచుకుంటామో కొంతమందికి తెలియదు కదండి. తెలిస్తే అలా మాట్లాడరు కదా. మనం పట్టించుకోకూడదు అనుకున్నాను కానీ మీకైతే వీడియో చేసి చూపిస్తున్నాను. సంపాదన అంతా ఎందుకు పాడు చేస్తామండి, అందరూ ఆడవాళ్ళు అలా ఉండరు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కానీ ఇలాంటి ఏమైనా కామెంట్లు వస్తే నాతో షేర్ చేయండి, కామెంట్ చేయండి.